ఆయనను ప్రభువుగా నువ్వు ఒప్పుకోవాలి అని అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే నువ్వు ఒప్పుకోగలుగుతావు. లేకపోతే మా తాత ఒప్పుకోవట్లేదు పెళ్లి చేయడానికి, మా తాతోళ్ళు అభ్యంతరం తెలుపుతారు, మా ముత్తాతల అభ్యంతరం తెలుపుతారు, మా అక్కోళ్ళు ఒప్పుకోరు, మా చెల్లోళ్ళు ఒప్పుకోరు, మా చెల్లోళ్ళకి అభ్యంతరం ఉంటుంది అని ఈ పిచ్చి కారణాలు చెప్తాం మనం. చాలామంది అలా చేసి తప్పించుకుంటున్నారు. దానివల్ల సంఘానికి నష్టం కాదు, దేవునికి ఇంచి కూడా నష్టం కాదు. కానీ నువ్వు చేసిన ప్రతి క్రియ కూడాను లెక్క పెట్టబడుతుంది. నువ్వు చేసిన ప్రతి పని లెక్కలోకి తీసుకోబడుతుంది. నేనంటలేదు ఆ మాట. చూడండి, ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం, ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం